సాధారణంగా అందరూ గూగుల్ పే, ఫోన్‌పే వంటివి వాడుతూ ఉంటారు. మన చిన్నది ఏదైనా కొనుక్కున్నా, లేకుంటే తీసుకున్నా ట్రాన్సాక్షన్ అనేది మనం గూగుల్ పే నుంచి చేస్తూ ఉంటాం. అటువంటిది గూగుల్ పేలో ట్రాన్సాక్షన్ యొక్క హిస్టరీని డిలీట్ చేయడం ఎలా? అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక లేట్ ఎందుకు? సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ పే యాప్ని ఓపెన్ చేయండి. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. డేటా అండ్ పర్సనలైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ గూగుల్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఈ అకౌంట్ మీదే కాదా వేరే వాళ్ళదే అని. పాస్వర్డ్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ అడుగుతుంది, అది ఇచ్చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, లేకపోతే పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. తర్వాత ఎంటర్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కింద ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి చూడండి, మనం ఎప్పుడెప్పుడు ఎవరికొరికి ఎంత పంపించాము అనేది. ఇక్కడ సెప్టెంబర్ 22 మనం 200 ట్రాన్సాక్షన్ చేసాము. సెప్టెంబర్ 7 13,000 చేసాము. సెప్టెంబర్ 6 300 చేసాము. అలా ఏది కావాలంటే అవి ఇలా ట్రాన్సాక్షన్ అంతా దీంతో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ 300 పేమెంట్ని మనం డిలీట్ చేయాలంటే ఇక్కడ పక్కని స్క్రోల్ చేస్తే ఇంటూ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ 300 ఉంది, ఇక్కడ 300 ఉంది, దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిలీట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఇక్కడ కింద డన్ అని ఇచ్చేసేయండి, గో ఇట్ అని ఇచ్చేసేయండి. ఓకే, అయిపోతుంది. అసలు ఇక్కడ మీకు ఏమేమి కావాలో ఏమేమి వద్దు అనుకునేదాన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఇంకేముంది, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.